హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి టాటా మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి ఎన్ఎఫ్ఓ అనేది లాంచ్ అయింది. అవి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. నేను గ్రో యాప్ యూస్ చేస్తూ ఉన్నాను. అందులో నుంచి మీకు చూపిస్తాను. మీరు వేరే ఏదైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటుంటే అందులో కూడా మీరు చూడొచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్లో ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఎన్ఎఫ్ఓ అనేది మనకి లాంచ్ అయిందనమాట. లాంచింగ్ డేట్ వచ్చి ఏప్రిల్ 8వ తేదీ అనేది లాంచ్ అయిందనమాట. క్లోజింగ్ డేట్ వచ్చి మనకి 22వ తేదీ అనేది క్లోజ్ అయిపోతుంది. అది ఏ ఎన్ఎఫ్ అనేది నేను మీకు చూపిస్తాను. నేను చూడండి, మీరు టాటా నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, టాటా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, టాటా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండెక్స్ ఫండ్, టాటా నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఫండ్, టాటా నిఫ్టీ 500 మల్టీక్యాప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, టాటా నిఫ్టీ 500 మల్టీక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 50-30-20 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఈ విధంగా మనకి ఎన్ఎఫ్ఓ అనేది లాంచ్ అయిందనమాట. నేను మోస్ట్లీ ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎప్పుడు ఏ వీడియోలో కూడా ఎక్కువ చెప్పను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేనైతే తట్టుకుంటాను. ఎందుకంటే చాలామంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తట్టుకోలేరు. అందువల్ల నేను ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేయనని చెప్పను అనమాట. నాకెందుకో టాటా నుంచి వచ్చింది కాబట్టి ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఏదో కొంతవరకైనా మంత్లీ ఒక 500 అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా ఫ్యూచర్లో మనకి ఏదో గ్రోత్ అనేది కనబడుతుంది. అందువల్ల ఉద్దేశంతోనే వీడియో అనేది చేసినాను నేను. ఎందుకంటే టాటా అనేది మంచి కంపెనీ, నమ్మకమైన కంపెనీ, మనకి కొంతవరకు గ్రోత్ ఉంటుందనే ఉద్దేశంతోనే అనుకున్నాను నేను. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఆటో ఇండెక్స్, ఫైనాన్షియల్ సర్వీసు ఇవన్నీ మనకి గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఫ్యూచర్లో. అందువల్ల మనం ఇప్పటి నుంచి చిన్న చిన్న అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటే అది ఫ్యూచర్లో మనకి మంచి గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ ఇప్పుడు నేను మీకు టాటా నిఫ్టీ ఆటో ఇండెక్స్ గురించి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎన్ఐవి అనేది మనకు 10 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎన్ఐవి అంటే మనకి స్టాక్, ఇప్పుడు ఒక స్టాక్ కొంటాం కదా, ఒక స్టాక్ వాల్యూ ఎంత, ఆ విధంగా ఎన్ఐవి అనేది అలాట్మెంట్ చేస్తారనమాట. ఈ విధంగా మనము 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసినామంటే కూడా మనకి 10 రూపీస్ అంటే కూడా 100 యూనిట్ అనేది మనకి అలాట్మెంట్ అనేది చేస్తారనమాట. అలాట్మెంట్ డేట్ కూడా వీళ్ళు ఇచ్చున్నారనమాట, 20 తేదీ అనేసి. 25వ తేదీ మనకి అలాట్మెంట్ జరుగుతుందనమాట. ఇంకా ఎన్ఎఫ్ అనేది 4 డేసే ఉంది క్లోజింగ్కి. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చూడొచ్చు మీరు, 100 రూపీస్ నుంచి మనం సిప్ అనేది చేసుకోవచ్చు మంత్లీ. లేకపోతే ఒకేసారి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే 5,000 పే చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జిట్ లోడ్, ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇవి చూసుకోండి ఒకసారి మీరు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎగ్జిట్ లోడ్ 0.25% ఈ ఫ్రీడమ్ వితిన్ 15 డేస్ అని ఇచ్చున్నారనమాట. 15 రోజుల ముందు మీరు ఏదైనా రిడీమ్ చేసినారంటే మీకు 25% అనేది 0.25% అనేది ఛార్జ్ చేస్తారనమాట. స్టాంప్ డ్యూటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇవి. అదేవిధంగా ఇక్కడ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఉంది కదా, మీరు సపోజ్ 1 ఇయర్ లోపల మనకి 1 lakh లోపల మనం తీసుకోవచ్చు అనమాట. 1 lakh పైన అయిందనుకోండి 10% అనేది ట్యాక్స్ అనేది కట్ అవుతుందన్నమాట. ఇవన్నీ మీరు చూసుకోవాలా ఒకసారి. ఇదన్నీ మీ డిమాట్ అకౌంట్లో ఒకసారి క్లియర్గా చూడండి. చూసిన తర్వాతే మనము ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా వేయాలనుకుంటే మీకు దీని గురించి బాగా తెలిసి ఉంటే, మ్యూచువల్ ఫండ్ గురించి కొంతవరకైనా అవగాహన ఉంటే అలాంటి వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. మీకు ఫ్యూచర్లో శాలరీ అనేది పెరిగేటప్పుడు మనము ఎక్కువ అమౌంట్ కూడా కట్టుకోవచ్చు, లేకపోతే సేవింగ్స్ లాగా మనకి ఉంటుందన్నమాట. మీకు వేసి పెడితే ఏదో గ్రోత్ అవుతుంది, లేకపోతే మనకి ఏదైనా ఎమర్జెన్సీ టైం ఉండేటప్పుడు కూడా మనము విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్ అనేది. ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మీకు డిమాట్ అకౌంట్ గురించి కొంతవరకైనా తెలిసి ఉండాలా, లేకపోతే మీరు ముందు వీడియో అనేది నేను ఆల్రెడీ చేస్తున్నాను, ఆ వీడియోలన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎన్ఎఫ్ఓ గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే వీడియో చేసినాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.